ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ఆనాడున్న ప్రభుత్వంపై మేమున్నాము, వారితో పాటు ఇక్కడ అనేక సందర్భాల్లో పోరాటాలు చేశాం. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాని తదుపరి ఈనాటి వరకు కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ ప్రజలందరూ కోరుకున్న తెలంగాణ ఈ విధంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఈరోజు మేము మేనిఫెస్టో పరంగా 6 గ్యారెంటీలను పెట్టాం. ఇంతకుముందు మా సోదరులు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒకటి తర్వాత ఒకటి ఇచ్చిన వాగ్దానాలను ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని ఈరోజు ఆర్టీసీకి సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు మా అక్కలకి చెల్లెలకి 2 సంవత్సరాల నుంచి ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సరిగ్గా 2 సంవత్సరాలైంది. ప్రతి నిత్యం మీరు ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సుకు సంబంధించి ప్రతి ఒక్క టికెట్ డబ్బు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీ బస్సు సంబంధించిన కార్పొరేషన్కు అందించేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఇచ్చిన ప్రధానమైన వాగ్దానం. అదేవిధంగా రేషన్ కార్డులు లేవు. 10 సంవత్సరాల కాలం పాటు కనీసం రేషన్ కార్డు ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముందుకు నడిచింది. మీరొక్కసారి మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములందరూ ఆలోచన చేయండి. 10 సంవత్సరాల క్రితం పుట్టిన బిడ్డకి రేషన్ కార్డులో వారి పేరును జతపరచమంటే మీరు అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ గ్రామ సెక్రటరీ చుట్టూ తిరుగుతూ ఉంటే 10 సంవత్సరాలు పుట్టిన బిడ్డకు కానీ మన ఇంట్లో ఆడబిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే ఆ ఊర్లో అత్తగారింట్లో భర్తకు సంబంధించిన రేషన్ కార్డులో పేరును చేర్చమంటే 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం చేపట్టలే. మొన్న ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనము కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేసినాం. రేషన్ కార్డులు ఇస్తా ఉన్న తరుణంలో మరి ఒక 8 సంవత్సరాల ఒక పిల్లోని తీసుకొచ్చారు తల్లిదండ్రులు. మేము అడిగినాం, ఎందుకు తీసుకొచ్చిండ్రు ఈ అబ్బాయిని 8 సంవత్సరాలంటే ఈయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దరఖాస్తులు ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నాం. రేషన్ కార్డులో పేరును జమ చేయమంటే చేయలేని పరిస్థితుల్లో ఉంటే 8 సంవత్సరాల తర్వాత ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో వారి బిడ్డ పేరు చేర్చడం జరుగుతుంది. సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను చేపట్టారు. దానికి తోడు ఏ రాష్ట్రంలో లేని ఒక సంక్షేమ కార్యక్రమం. రేషన్ కార్డుతో పాటు ప్రతి వ్యక్తికి దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా ఇదే రాష్ట్రంలో మనం చేపట్టబోతా ఉన్నాం. ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. రేషన్ షాపులకు పోయేటోళ్ళు సన్న బియ్యం తింటే సన్న బియ్యానికి సంబంధించి ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున ఈ ప్రభుత్వం అందిస్తూ ఉందంటే మీ తరఫున సగటున మీరు 4 సభ్యులుంటే 4 × 6 24 కేజీలకు సంబంధించి మీరే అదే 24 కేజీలు కిరాణా షాపు కొంటే 50 రూపాయల చొప్పున మీరు ప్రతి నెల సన్న బియ్యం కొనుక్కుంటే దాదాపు 1500 నుంచి 2000 రూపాయల వరకు ఖర్చు కావటం జరుగుతుంది. ఆ బరువునంతా కూడా ఈరోజు ప్రభుత్వం భరించి సన్న బియ్యం కొని ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉంది. మేము ఏం చేసినామని అడిగే టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం. ఇది మార్పు అంటే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తా ఉన్నామంటే అనునిత్యం వారికి కావాల్సిన ఆహారం బియ్యాన్ని సన్న బియ్యం ఇచ్చి
వారికి కడుపు నిండా తిండి పెట్టాలే ఈ ప్రభుత్వ బాధ్యతగా తీసుకెళ్తున్నామని వారికి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న చాలా మంది 90% మందికి మీరు గుండెపై చేసుకొని రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు పోతా ఉన్నప్పుడు మీకు సంబంధించి 6 కేజీల బియ్యం సన్న రకం బియ్యం వస్తా ఉందా లేదా, వస్తుందంటేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మా అభ్యర్థులను గెలిపియండి. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న 90% మందికి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచుతాయి.